హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మీ ముందు ఒక చిన్న స్మాల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కొబ్బరి కారం. సో ఈ కారం ఏంటంటే అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు, నార్మల్గా తినవచ్చు, కర్రీస్లోకి వాడుకోవచ్చు, ఫ్రైస్లోకి వేసుకోవచ్చు, ఎందులో అయినా వేసుకోవచ్చు. ది బెస్ట్ ఉంటుంది, అంటే గ్రేవీగా కూడా చేసుకోవచ్చు. సో గ్రేవీ కావాలి అంటే ఈ పౌడర్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది. సో దీనికి మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా ఎండుమిర్చిని వేయించుకోండి. అలానే ఒక కప్పు కొబ్బరిని కూడా తీసుకోండి. దాంట్లోనే కొన్ని తెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, అలానే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని జస్ట్ హీట్ అవ్వనిస్తే చాలు, మరి వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న కొబ్బరి, తెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అన్నీ ఒకటేసారి యాడ్ చేసేసుకోండి. అందులోకి ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు మీకు తగినంత కారం వేసుకోండి. అలానే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి, 1 స్పూన్ లేదా 2 స్పూన్. సో ఇందులో ఆల్రెడీ కారం ఉప్పు వేసాం కాబట్టి ఒకవేళ కర్రీలో చేసే పని అయితే చూసి వేసుకోండి. లేదు ఉట్టిగా అయితే చపాతీలోకి, దోశలోకి, ఇంకా ఇడ్లీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో చూసారా, మిక్సీ పట్టేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. సో దట్ ఏంటి అంటే సాల్ట్ అండ్ కారము బాగా సరిపోతుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 మంత్ 2 మంత్స్ అయినా వస్తుంది. బయట ఉంచితే కూడా 1 or 2 మంత్స్ ఈజీగా వస్తుంది. సో ఏంటంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టండి. సో ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.